సింహం సింగిల్కి వెళ్తుంది. ఒక్కసారి శ్రీకాంత్ గారు ఒకసారి బ్యాట్ లేపండి. బ్యాట్ లేపండి. బ్యాట్ లేదు. బ్యాట్ లేదా? అయ్యో ఏవా ముందే చెప్పచ్చు కదా బ్యాట్ ఇచ్చేసి. బ్యాట్ తీసు. బ్యాట్ ఏవా శ్రీకాంత్కి? ఒకసారి ఫోటో తీయండి ఆ బ్యాట్ లేపినప్పుడు. అదే కాదు మామూలుగా లేవా, ముద్దుగా బొద్దుగా ఉన్న సచిన్ లాగా ఉన్నావు. ఎంతసేపు ఆడేవా? అంతే. మనోహర్ గారి టీము ఫీల్డింగ్ చేస్తుంది, అచ్చెన్నాయుడు గారి టీము బ్యాటింగ్ చేస్తుంది. ఇప్పుడు గణబాబు గారు స్ట్రైకింగ్కి వచ్చారు. వాలీబాల్ ప్లేయరు కానీ క్రికెట్ కూడా ఎరగదీస్తున్నాడు. అగ్రికల్చర్ మినిస్టర్ తో ఎవరన్నా పనుంటే దయచేసి బౌలింగ్ మాత్రం ఫ్రీగా అయ్యాలి. వాళ్ళ పనులు అయితే, లేకపోతే రేపటి నుంచి ఒక పని కూడా అగ్రికల్చర్ మినిస్టర్ చెయ్యరని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ సభలందరూ చెప్తా ఉన్నాం, దయచేసి ఫ్రీగా అయ్యాలి ఆయనకి. బౌలింగ్ చేస్తున్నారు, గణబాబు గారు బ్యాటింగ్ చేస్తున్నారు. ఇది ఈ మ్యాచ్ అయిన తర్వాత వాలీబాల్ కూడా కోర్టు పక్కనే అది కూడా రెడీగా ఉంది. ఎవరైతే అచ్చెన్నాయుడు గారికి లైఫ్ ఇచ్చారు, టీం అంతా రెడీగా ఉంది. మీరు ఎవరైతే సుధీర్ దానికి అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి అందరూ సుధీర్ సుధీర్ అంటారు. ఎవరే పిలిచింది నన్ను? ఎవరంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఎవరది? ఆదిరెడ్డి వాసు గారికి బంతి దొరికినా సరే అచ్చెన్నాయుడు గారిని రన్అట్ చేయలేదు. ఇది మామ అల్లుళ్ళు చేసిన ఒక కుట్ర అని చెప్పి మరి ప్రతిపక్షాలందరూ మమ్మల్ని దూషిస్తున్నాయి. మనోహర్ గారు కీపింగ్ చేశారు. గోవిందన్న వికెట్ల మీద గోవిందన్న గోవిందన్న బాల్ పక్క నియోజకవర్గంలోకి వెళ్తుందన్న. దయచేసి వికెట్లు చూసి వికెట్ల మీద వేయాలని మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నారు. వెరీ గుడ్ బాల్, వెరీ గుడ్ బాల్. బౌలర్ ఫుల్ టాస్ వేశారు. గణబాబు గారు హిట్టింగ్ వెళ్ళారు. కనబాబన్న దయచేసి అచ్చెన్నాయుడు గారు బ్యాటింగ్ పోతే రేపటి నుంచి పని చేయాలని చెప్పాడా? చూడే చెప్పాడా? ఇప్పుడు ఫోన్ వచ్చింది. ఎక్సలెంట్ బ్యాటింగ్, ఎక్సలెంట్ బ్యాటింగ్. తాతయ్య గారు శ్రీరామ్ చేరుకుంది. అచ్చెన్నాయుడు గారు స్ట్రైకింగ్ వచ్చారు. గుడ్ బాల్. ఏ కాన్స్టిట్యూన్సీ అయింది ఈసారి గోవింద్ గారు వేశారు. పాతపట్నం గోవిందరావు గారికి ఇప్పుడే విజ్ఞప్తి, మీరు కానీ వికెట్ తీసిరచో రేపటి నుంచి మీకు అగ్రికల్చర్ లో ఏ పని జరగవని చెప్పి ఇప్పుడే సూచనలు వచ్చాయి. కాబట్టి మీరు ఫ్రీగా బాల్ అయ్యారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇదే రకంగా బాలింగ్ చేయాలని చెప్పి సూచిస్తున్నాం. హెచ్చరికలు బేఖాతరని చెప్పి అని చెప్తున్నారు. మరి భయపడ్డారు అచ్చవద్ద చూసి. అది లెక్క. ఫీల్డ్ చూసాడా? ఎక్సలెంట్ మా. బెయ్యన్నా బెయ్. దయచేసి వారికి మాత్రం ఎంపైర్, ఎందుకంటే వాడు ఇప్పటికే 20 బాల్ వేశారు, ఇంకో 20 బాల్ వేస్తారు. కాబట్టి వైట్ల మాదిరి ఏందండి, ప్రతి బాల్ కౌంట్ చేయాలని చెప్పి ఎంపైర్ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మనోహర్ అన్న మొత్తం పని నీకే అన్న. లెఫ్ట్ రైట్ అన్నకి బేబీ ఓవర్ తో ముగించాలని చెప్పి సభ్యులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. వేసి రేపు సాయంత్రం వరకు ఎత్తనే ఉంటాడు.
చేసేదానికి మీకు ఓపిక ఉన్నా చూసేదానికి బాగా ఓపికలు లేవు కాబట్టి సభ్యులు అందరి తరపున పట్టు ఇక్కడ ఏ ఆరే మొత్తం 11 మందిలో ఒకే ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు. ఆ వ్యక్తి మా మనోహర్ అన్న అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కీపింగ్ చేసి అయ్యా దయచేసి హోమ్ మినిస్టర్ గారు ఆదేశించారు, ఎవరన్నా అడ్డం వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. దయచేసి అందరు జరగాలి, లేకుంటే వాళ్ళలో జగన్ పూనాడు అనుకో మళ్ళా లెక్క అట్టుండదు, మామూలుగా ఉండదు. ఓరా ఏమా ఎంపైర్ 1000 రూపాయలు ఇస్తాను మరి ఓరప్ అని చెప్పరా బాబు. దస్తగిరి ఏం జరిగింది? 4 hours 27 for 4. 4 ఓవర్లు అయిపోయినాయండి. స్కోరు 24 for 7. అయ్యా దయచేసి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే చీకటిలో బాల్ కనిపించదు కాబట్టి మీరు త్వరగా ఆడాలని చెప్పి రవి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. అది చెప్పద్దన్న ఫ్లైట్ లైట్లో మళ్ళీ ఛాన్సే పడతారు వాళ్ళు. విజయ్ కుమార్ గారు స్పిన్ వేస్తున్నారు, లెగ్ స్పిన్ వేస్తున్నారు. గణబాబు గారు వాసు పరిగెత్తా. నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడే వీరు చెప్తున్నారు, పల్లా శ్రీనివాస్ రావు గారు వర్సెస్ ఎవరే కొల్లి రవీంద్ర గారి టీము ఇప్పుడు ఆడబోతుంది. ఎవరు ఓడిపోయినా సరే రాత్రి రవీంద్రనాథ్ ఇంట్లో పార్టీ ఆట, మరి చూసుకోండి ఒకసారి. రవీంద్ర గారు ఎక్కడ ఉన్నారు అన్న? నమస్తే అన్న. రెడీ విజయ్ కుమార్ గారు అచ్చెన్నాయుడు గారికి. మా ఇద్దరు టీంకే, అన్ని టీములకి మరి వేస్ట్, మా ఇద్దరు టీములకే. ఆదిరెడ్డి వాసు గారు పట్టారు వదిలేశారు, వదిలేశారు కాబట్టి రన్ అవుట్. అచ్చెన్నాయుడు అన్నయ్యా అన్నయ్యా మా అన్న అచ్చన్న మా అచ్చన్న. ఏలూరు సాంబశివరావు గారు అలియాస్ సాంబా, దయచేసి అన్న ఏందన్న ఇప్పుడు మీరే కదా, మీరు పోతున్నారు కదా బ్యాటింగ్, పోవట్లేదా అన్న? సిగ్గుపడద్దు అన్న, పర్లేదు, ఎవరేం కాదు, నీ గురించి మాట్లాడు, మనతో ఫ్రెండ్స్గా. అచ్చవానికి అందరు గట్టి తప్పట్లు కొట్టాలి. హ్యాట్స్ ఆఫ్ అన్నా ఫర్ యువర్ స్పోర్టినెస్. బ్రహ్మాండంగా ఆడేదానికి ప్రయత్నం చేశారు. దయచేసి శాప్ చైర్మన్ గారిని కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్న, అడ్డంగా ఉన్నారు. రవి గారు మీరు చాలా అడ్డంగా ఉన్నారంటే దయచేసి మాకు బాల్ కనిపించడం లేదు, ప్లీజ్. ఇదో మీ చైర్మన్ కూర్చోయండి, బాగోదు, లేకపోతే మళ్ళీ మేము కూర్చోకోకపోతే.